విహారీకి షోకాజ్ నోటీస్ పంపించింది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. అయితే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పాలక మండలి తనను కెప్టెన్సీ నుంచి రాజకీయ ఒత్తిడితో అకస్మాత్తుగా తొలగించిందని ఆరోపించిన హనుమ విహారీ మళ్లీ ఆంధ్ర రాష్ట్రం తరఫున ఆడబోతున్నానని పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం ఏసీఏ అపెక్సీ కౌన్సిల్ సమావేశం జరిగిన తరువాత తనకు పంపిన నోటీస్పై ఈ 30 ఏళ్ల బ్యాటర్ ఇంకా స్పందించలేదు. అయితే హనుమ విహారీకి షోకాజ్ నోటీస్ పంపామని, అతని సమాధానం కోసం ఎదురుచూస్తున్నామని ఏసీఏ అధికారి ఒకరు తెలిపారు. ఈ విషయాన్ని మరింతగా పొడిగించడాన్ని అసోసియేషన్ వ్యతిరేకిస్తున్నట్టు అధికారి పేర్కొన్నారు. ఇది కేవలం విహారీ గత నెలలో ఎందుకలా స్పందించాడో కనుక్కోవడానికి మాత్రమేనని తెలిపాడు. అయితే విహారీ ఆంధ్ర రాష్ట్రం క్రికెట్ అభివృద్ధికి చేసిన సహకారాన్ని మేము ఎంతో విలువైందిగా భావిస్తున్నామని చెప్పిన అసోసియేషన్, అతను దేశవాళీ క్రికెట్ ర్యాంకులో ఆంధ్ర జట్టు ఎదగడంలో పెద్ద పాత్ర పోషించాడని సదరు ఏసీఏ అధికారి వెల్లడించారు. అయితే ఇటీవల ముగిసిన రంజీ ట్రోఫీ టోర్నీ క్వార్టర్ ఫైనల్లో మధ్యప్రదేశ్ పై ఆంధ్రప్రదేశ్ ఓటమి పాలైన వెంటనే ఆశ్చర్యకరమైన సంఘటనలు ప్రారంభమయ్యాయి. విహారీ తన సోషల్ మీడియా వేదికగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తీరుపై విమర్శలు గుప్పించాడు. కావాలనే రాజకీయ ఒత్తిడితో తనను కెప్టెన్సీ నుంచి తప్పించారని ఆరోపించాడు. తన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిన ఆంధ్ర టీంకు ఇక ఆడబోనని విహారీ తన ఇన్స్టాగ్రామ్ పోస్టులో తెలిపాడు.